హలో అండి అందరికీ. ఇది కస్టమర్ ఇచ్చిన మెజర్మెంట్స్ అండి. ఈ మెజర్మెంట్స్ ప్రకారము బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం ఈ వీడియోలో. వచ్చేసి 14.75 అండి. ఖర్చు కోసము 1 ఇంచ్ కలుపుకొని 15.75 మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్లన్నీ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నడుము వచ్చేసి 29 ఇంచులు అండి. దాన్ని 4తో డివైడ్ చేస్తే 7.5 ఇంచెస్. ఒక 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసము 1.5 ఇంచ్ ఏమో ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5.25 ఇంచెస్. అదే 5.25 కింద కూడా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆ 2 మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ కోసము 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుతూ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ టోటల్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, అందులో హాఫ్ వచ్చేసి 7.5 ఇంచెస్. కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. రౌండ్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేసుకొని షోల్డర్ 5.25 మార్కింగ్ చేసుకున్నాం కదా, అందులో నెక్ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ రెండింటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకోండి. నెక్కి రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత బ్యాక్ టక్స్ కోసము 4.25 ఇంచెస్ తీసుకోవాలి. అటొక హాఫ్ ఇటొక హాఫ్ ఇంచెస్తో మార్కింగ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాక కట్ చేసేసుకోండి. ఇంకా హ్యాండ్ కటింగ్ కోసము ఇలా 4 మడతల మీద క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 7 ఇంచులు. 1 ఇంచ్ కలుపుకొని 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదే 8 ఇంచెస్ సెకండ్ వైపు కూడా మార్క్ చేసుకొని 2 లైన్స్ని కలుపుతూ డ్రా చేసుకోండి. డౌన్ కోసం 3 ఇంచెస్, ఆ 2 మార్కింగ్స్ని కలుపుతూ డ్రా చేసుకోండి. రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు కదా, ఆ 7.5 ఇంచులను కలుపుతూ ఇట్లాగ టేప్ పెట్టేసి ఒక లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి. కటింగ్ కోసము 7.5 ఇంచుల్లో హాఫ్కి మార్కింగ్ చేసుకొని అక్కడ 0.75 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ని కలుపుతూ ఇలా లో కటింగ్ కోసము డ్రా చేసుకోవాలి. లూజ్ వచ్చేసి 11 ఇంచెస్. దాన్ని హాఫ్ చేస్తే 5.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ 1.5 ఖర్చు కోసం మార్కింగ్ చేయాలి. ఈ మార్కింగ్స్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోండి. కోసం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చేసేయండి.
ఇలా క్లాత్ని 2 మడతల మీద పెట్టుకొని లో కటింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద పెట్టేసి ఇలా డ్రా చేసేసుకోండి. ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అక్కడ మార్క్ చేసుకోండి. 3 ఇంచెస్ రౌండ్ కోసం. కర్వ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ షేప్ డ్రా చేసుకోండి. పట్టీ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి. షేప్ కోసము ఉక్స్ పట్టీ నుంచి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 13.5 అండి, ఆర్ 14 సరిపోతుంది. ఉందో లేదో చెక్ చేసుకొని షేప్ కోసము లైన్ డ్రా చేసుకోవాలి. షేప్ మిడిల్ పాయింట్ కోసము 2.5 ఇంచెస్ పొడవు చూసుకొని అటొక 1 ఇంచు ఇటొక 1 ఇంచు మార్క్ చేసుకుంటూ లైన్స్ డ్రా చేసుకోండి. చంక దగ్గర లో కటింగ్ కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాక ఆ మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఉక్స్ పట్టీ వైపు మిడిల్ పాయింట్ చూసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచెస్తో మార్కింగ్ చేసుకోవాలి. అటొక 1/2 ఇంచు ఇటొక 1/2 ఇంచు కలుపుతూ లైన్ డ్రా చేసుకోండి. చంక నుంచి ఒక 4.5 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి కూడా ఒక 1/2 ఇంచు అటు ఇటు వదిలేసుకుంటూ మార్క్ చేసుకోండి. షోల్డర్ జారకుండా ఉండడం కోసము నెక్ పాయింట్ దగ్గర 0.25 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోండి. ఇంకా షేప్ పట్టీ కోసము 3.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 9.5 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షేప్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసేయండి. ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పీస్ పెట్టి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకొని కట్ చేసేసుకోండి.
నడుం పట్టి కోసం 1 ఇంచ్ ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.